నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ పార్థసారథి నేను కమలం గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాను. కమలం గుర్తుంటే సైకిల్ గుర్తున్నట్టే, కమలం గుర్తుంటే గ్లాసు గుర్తున్నట్టే అని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు చెబుతా ఉన్నా. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. దిబ్బరకల్లు గ్రామానికి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి. నేను ఒక్కడి కాదు, మేము మూడు పార్టీలము. రాబోయేది నరేంద్ర మోదీ నాయకత్వంలో, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుంది, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, దిబ్బరకల్లు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే నరేంద్ర మోదీ గారి సహకారం తప్పనిసరి. అయ్యా, రైతుకు ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా ఉన్నా, పేదవాడికి ఇల్లు కావాలన్నా, ఇంటింటికి మరుగుదొడ్లు కావాలన్నా, రోజు ప్రతి నెల మనం తీసుకున్నటువంటి రేషన్ బియ్యం కావాలన్నా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇస్తున్న డబ్బులతో జరుగుతా ఉన్నాయి. రేపు దిబ్బరకల్లు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఇక్కడ ఇంటింటికి నీటి కొలాయి ఇవ్వడానికి, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, వీటన్నింటికీ కూడా నేను ఎమ్మెల్యే అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, నరేంద్ర మోదీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ ఖర్చు పెట్టగలుగుతాను, ఇంటింటికి కొలాయి వేయగలుగుతాను. అదే ఇప్పటికే 80 కోట్లు ఇచ్చారు అని చెప్తా ఉన్నారు. అంతెందుకండి, ఈరోజు లక్ష్మణ గారిని అడుగుతా ఉన్నా, సర్పంచ్ గారి అకౌంట్ లో సుమారుగా 1 కోటి రూపాయలకు పైన డబ్బులు పడినాయి. ఇది ఎవరిచ్చింది? ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఇచ్చింది కాదు, జగన్మోహన్ రెడ్డి సీఎం ఇచ్చింది కాదు. సర్పంచ్ అకౌంట్ లో నేరుగా డబ్బులు 1 కోటి రూపాయలకు పైన వేసింది ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఆయనకి ఇచ్చినందుకు డబ్బులు, అయ్యా ఈ గ్రామంలో ఖర్చు పెట్టు, నీళ్ళు అవసరం ఉంటే నీళ్లు, కాలువలు అవసరం అంటే కాలువదు, ఇంకో స్కూల్ కావాలంటే స్కూల్ ఖర్చు పెట్టు, గుడికి కావాలంటే గుడికి ఖర్చు పెట్టు, ఇంకేదైనా కావాలంటే ఖర్చు పెట్టు, ఎవరైనా పేదలుంటే వాళ్ళకి ఖర్చు పెట్టు. ఆయన చేతికి డబ్బులు ఇస్తే ఆయన చాలా సంబరపడ్డాడు. నేను సర్పంచ్ అయినాను, ఈ ఊర్లో అందరికీ బాగు చేస్తాను, నరేంద్ర మోదీ గారు నా అకౌంట్ లో 1 కోటి రూపాయలు వేసేసినాడు, బ్రహ్మాండంగా ఉంది అని సంబడి పడిపోయి రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచే లోపల అకౌంట్ లో డబ్బులు లేవు. ఆయనకు అర్థం కాలే, ఏమైనాయి రాత్రి 1 కోటి రూపాయలు మాయమైపోయినాయి, ఎవడన్నా దొంగ సంతకం పెట్టుకొని అది తీసుకున్నాడా అని కంగారుగా ఫోన్ చేస్తున్నాడు ఆయన అందరికీ. తర్వాత నిదానంగా మధ్యాహ్నానికి తెలిసింది, ఎవరికి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్ళిపోయారు 1 కోటి రూపాయలు అని తెలిసిపోయింది ఆయనకి. ఆ దెబ్బకి మనిషి కోలుకోలే ఈ రోజు దాకా. ఏం చేయాలో తెలీదు. ఓటేసి మీరు గెలిపించినారు, సంతోషమే. గెలిపించిన వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలన్న ఆత్రం ఉంది ఆ మనిషిలో, సంతోషమే. కానీ నరేంద్ర మోదీ ఇస్తే, ఈ గ్రామానికి ఖర్చు పెట్టుకోమని డబ్బులు ఇస్తే మధ్యలో దొంగలాగా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్ళిపోయారు. ఆలోచన చేసుకోవాలి. నేను చెప్తా ఉన్నా, నేను గెలిస్తే కమలం పువ్వు గుర్తు మీద నేను గెలవబోతా ఉన్నాను. గెలిచిన వెంటనే సర్పంచ్ అకౌంట్ లో 1 కాదు 2 కోట్లు వేయమని నేను నరేంద్ర మోదీని ప్రాధాయపడతాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోమంటాను. ఆ డబ్బులు ఎవరు ఎత్తుకుపోకుండా నేను కాపలా కాస్తాను. ఆయన నిద్రపోతుంటే నేను కాపలా కాస్తాను. ఆ డబ్బులు ఈ ఊర్లోనే ఖర్చు పెట్టిస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ, మరిన్ని గ్రామాలు వెళ్లాల్సింది కాబట్టి నన్ను దీవించమని, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని, కమలం గుర్తు మీద ఓటేయమని మీకు చెబుతా ఉన్నా. అదే సందర్భంలో ఎంపీగా పోటీ చేస్తా ఉన్న నాగరాజు గారికి సైకిల్ గుర్తుంటుంది. ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. 2 మిషన్లు ఉంటాయి, 2 ఈవీఎం మిషన్లు ఉంటాయి. ఒక మిషన్ లో కమలం గుర్తు మాత్రమే ఉంటుంది, సైకిల్ ఉండదు, గ్లాసు ఉండదు. అప్పుడు కమలం గుర్తు మీద వెయ్యాలా. ఇంకొక మిషన్ లో కమలం గుర్తు ఉండదు, గ్లాస్ గుర్తు ఉండదు, సైకిల్ గుర్తు మాత్రమే ఉంటది. అక్కడ సైకిల్కి వేయాలి. ఇలా వేసి ఎంపీగా నాగరాజు గారిని, ఎమ్మెల్యేగా డాక్టర్ పార్థసారథి నన్ను దీవించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.